కాశ్మీర్లోని పహల్గాంలో హిందువులపై క్రూరంగా చంపేసిన ధర్మిల శుక్రవారం హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్తక వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పహల్గాంలో టెర్రరిస్టులు హిందూ కుటుంబాలను గుర్తించి వారిని క్రూరంగా చంపడంతో నిరసనగా బంద్కు పిలుపు ఇచ్చామని, అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా స్వచ్ఛందంగా బంద్కు సహకరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సహకరించిన కుల సంఘాలు, ఐక్యవేదికకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
సనాతన ధర్మము ఏదైతే మన భారతీయ సంస్కృతి యొక్క ధర్మం కొరకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. మనందరం కూడా ధర్మం కోసము ముందడుగు వేయాలి. అయితే మన హిందూ ధర్మము అతి శ్రేష్టమైంది కాబట్టి మన హిందువులంతా ఐక్యంగా దేశం కోసము ముందు నడవాలని మా అందరి యొక్క విన్నపం. మన భారతదేశాన్ని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఒక మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా చూసి కాల్చి చంపి ఈరోజు భారత్లో అలజడి సృష్టించాలని చూస్తున్న పాకిస్తాన్ తీవ్రవాదులకు ఉగ్రవాదులకు మా హెచ్చరిక. ముందు పరిణామాలు మేము సహాయ నిరాకరణ చేస్తే అసలు ఉగ్రవాది కాదు పాకిస్తాన్లో బతుకుడు కూడా ఆ గగనమే. అలాంటి పరిస్థితులు ఎదురైతాయి. ఇక్కడ నుండి అయినా కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా గిట్ట చేస్తే వాళ్ళని విడిచిపెట్టేయలేదు. హిందువులంతా ఒక ఐకమత్యంగా ఈ దాడిని ఖండిస్తూ దీనికి నిరసనగా ఈరోజు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్న అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి భారతదేశంలో చిచ్చుపెట్టే ప్రయత్నంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల పిరికిబంద చర్యను మేము మా ఎఫ్ఎంసీజీ అసోసియేషన్ తరఫున ఈరోజు హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల జరపబడినటువంటి బంధువుకు సహకరిస్తూ ఈ పిరికిబంది చర్యను మేము ఖండిస్తున్నామని ముక్తఖండేమో తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం లోపల పుట్టిన ప్రతి పౌరుడు కూడా బాధించాల్సిన సమస్య. ఎందుకంటే భారతదేశానికి దీనిలో ఏకత్వానికి ప్రతీక. ప్రపంచ దేశాల లోపల కూడా భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది అంటే గతం లోపల రాముడు పరిపాలించిన రాజ్యం భారతదేశం, భరతుడు పరిపాలించిన రాజ్యం భారతదేశం. మరి ఇలాంటి భారతదేశం లోపల కృష్ణుడు జన్మించిన స్థలం భారతదేశం. ఇలాంటి భారతదేశం లోపల ఒక హిందూ మతం సంబంధించిన వాళ్ళే కాకుండా అన్ని రకాల మతాలకు సంబంధించిన వారు సుభిక్షంగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తూ వారి పంతాల లోపల వారికి ఎవరైతే ముఖ్య గురువుగా భావిస్తారో వారిని పూజిస్తూ సుఖ సంతోషాలతోటి జీవిస్తున్నారు. కాబట్టి ప్రపంచం లోపల భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి అలాంటి భారతదేశాన్ని కొన్ని విచ్ఛిన్న రకాల శక్తులు విచ్ఛిన్నం చేయాలి. భారతదేశం లోపల అశాంతి నెలకొల్పితే మరి ఆర్థికంగా దిగజారుతుంది. భారతదేశం లోపల విచ్ఛిన్నకర శక్తులు ముందటికి వెళ్ళినట్టయితే భారతదేశాన్ని రక్షణ విషయం లోపల కానీ, ఆర్థిక విషయం లోపల కానీ, సామాజిక ఎదుగుదల విషయం లోపల కానీ భారతదేశాన్ని చేయొచ్చనే ఒక కుట్రపూరితంగా ఈరోజు భారతదేశంపై జాడి ఏదో ఒక 20 మందికో 30 మందికో కాశ్మీర్లో జరిగిన సంఘటనను ఇది భారతదేశంపై జరిగిన దాడిగానే మనమందరం భావించాల్సిన తరుణం. ఇది ఒక కాశ్మీర్ లోపల రక్షణ లేదు అన్నది కాదు. ఈ భారతదేశం లోపల ప్రతి పౌరుని రక్షణ భారత రాజ్యాంగం ద్వారా మన అందరికీ భారతీయులకు కల్పించబడింది. మరి అదేవిధంగా గతం లోపల ఎంతో మంది మహానుభావులు భారతదేశ రక్షణ విషయం లోపల ప్రాణ త్యాగానికైనా సిద్ధమయ్యారు. కానీ భారతదేశ రక్షణ విషయం లోపల రాజీ పడిన దాఖలాలు లేవు. మరి ఇలాంటి తరుణం లోపల మనం అందరం ఐకమత్యంగా ఉండాలి. మరి భావి భారత పౌరులకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో జగిత్యాల లోపల హిందూ ఐక్య వేదిక ఏదైతే అందరం కలిసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ పక్షాన వ్యాపార సోదరులందరూ కూడా ఐకమత్యంతో ఏకగ్రీవంగా ఎలాంటి చర్చ లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు బంద్ లోపల పాల్గొనడం జరిగింది. మరి బంధునే కాదు, మరి రాబో లోపల అయినందుకు భారతదేశ యువత ఐకమత్యం ఉండి మరి పొరుగు దేశాల యొక్క భావజాలను కొట్టే విధంగా ఐకమత్యాన్ని చాటాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, భారత్ మాతాకి. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినట్లాంటి మారణ హోమానికి జగిత్యాల పూర్తిగా అన్ని వర్గాలు బంధుకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిన్న పెద్ద బామ్మాడిది మాట్లాడుతూ కేంద్రం నాకు పూర్తి సమయం ఇవ్వలేరు, కేంద్రం వైఫల్యం అని చెప్తుంది. అరే నిన్ను రమ్మన్నోడెవర్రా భయ్, నీకు సాధన అయితే భారతీయునివి అయితే రా, ఆడ నిల్చో. మన భారతదేశం మీద దాడి జరిగితే నువ్వు ఒక పార్లమెంటు సభ్యుడివై ఉండి నువ్వు మాట్లాడు సిగ్గుచేడు. ఇక్కడున్న మైనార్టీ సోదరులను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గిట్ట అసౌద్దీన్ ఓవైసీ మాటలు నమ్మినట్టయితే భారతదేశ ముస్లింలు చాలా నష్టపోతారు. ఎందుకంటే వాని స్వార్థం కొరకు ఈ దేశాన్ని విభజించడం కొరకు మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైసీకి మన భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో పాకిస్తాన్ను
ప్రపంచ దేశంలో లేకుండా చేయడం కూడా భారతదేశానికి సత్తా ఉంది. ఈ సనాతన ధర్మం గురించి తెలిసి తెలియక మాట్లాడుతున్న అసౌద్దీన్ ఓవైసీ, నువ్వు సాధన అయితే రా, లేకపోతే లేదు బిడ్డ. నిన్నెవర్రా రమ్మన్నాడు? నీకు సాధగాని ముండ కొడుకు పాలిస్తాన్ గురించి మాట్లాడతావు నువ్వు. ఈ భారతదేశ హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడే దమ్ము లేదు. ఇక్కడున్న నాయకులకు ఒక్కడే చెప్తున్నా, ఎంఐఎం పార్టీకి మద్దతు పలుకుతున్న ఈ కుహానవాదులు అర్థం చేసుకోవాలి, వాడు ఎవరికి మద్దతు చేస్తుండు అని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ భారతదేశ హిందువులంతా ఐక్యత ఉన్నట్టయితే వాడు ఎవడు కూడా మనల్ని ఏలు కూడా చూపించడానికి ఆస్కారం ఉండదని చెప్పి ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. పహల్గాన్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్ర దాడి ఏదైతుందో అది ప్రపంచంలో ఉన్న జాతి మొత్తం కూడా తలదించుకునేటువంటి సంఘటన అది. ఈ సంఘటనకు వ్యతిరేకంగా తీవ్రవాదులు జరిపిన దాడికి వ్యతిరేకంగా ఈరోజు జగిత్యాల పట్టణం బంద్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా సహకరించారు బంద్కు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉండే. ఈ మధ్య ఎలక్షన్లు కూడా జరిగాయి. అనేక మంది పర్యాటకులకు అక్కడికి వెళ్తూ ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ కుట్ర ఏదైతే కుట్రలో భాగంగా అక్కడ ఉగ్ర దాడి జరిగింది. ఉగ్రవాదులకు మరి మొన్న జరిగినటువంటి జారీలో హిందువుల మీద దాడి చేయడం జరిగింది. ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి మరి హిందువులను ఐడెంటిఫై చేసి కాల్చివేయడం జరిగింది. ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని చాలామంది అంటూ ఉంటారు, సెక్యులరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు. కానీ కేవలం ఉగ్రవాదులు ముస్లింలు మాత్రమే ఉగ్రవాదులు. అనేక మంది ప్రపంచంలో అనేక ఉగ్రవాద సంస్థలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినా ఈ సమాజంలో అనేక మంది ముస్లింల ఉగ్రవాద సంస్థలు మనం చూస్తూ ఉన్నాం. మనకు స్ఫూర్తి ఒక్కటే ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ని స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హమాస్ దాడి జరిపినప్పుడు గాజా అనే ప్రాంతాన్ని ఈరోజు భూస్థాపితం చేసినటువంటి సంఘటన మనం చూసాం ప్రపంచ చరిత్రలో. అటువంటి చేస్తే తప్ప ఈరోజు పాకిస్తాన్లో ఉన్నట్టు ఉగ్రవాదులకు బుద్ధి రాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అనేక వందల సంవత్సరాల నుండి మనము అనేక హింసలకు లోటుపడ్డాం. ముస్లింలు మన మీద అనేక దాడులు చేశారు. అనేక మన చరిత్రను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈరోజు 2025 సంవత్సరంలో కూడా ఇంకా దాడి జరుగుతూనే ఉంది. హిందువులందరూ కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు చంపేప్పుడు హిందువుల్ని ఎవరిని కూడా వాళ్ళ భాష అడగలేదు. నువ్వు తమిళవా, తెలుగా, కన్నడని అని అడగలేదు. మరి ఏ కులమని అడగలేదు. బట్టలు ఇప్పి హిందువులు అయితే చంపేశారు. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరము ఉంది. ఈరోజు దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు చెప్తా ఉంది. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విధమైన సమాధానం చెప్పాలో మోడీ గారికి బాగా తెలుసు. మరి వారు చేసేటువంటి చర్యకు మన అందరం కూడా దేశంలో 140 కోట్ల మంది కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు బంద్ సందర్భంగా సహకరించినటువంటి హిందూ సోదరులు కాక ముస్లిం సోదరులు కూడా అనేక మంది సహకరించారు. ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద దుర్ఘటన వాళ్ళందరూ కూడా భావించి ఈరోజు బంద్కు సహకరించిన అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి